అసలు ఏమైందో తెలుసా మా ఇంట్లో ఇవాళ గ్యాస్ చూడండి, ఇలాంటి బటర్ఫ్లై గ్యాస్ తీసుకుంటే ఇలా బ్లాస్ట్ అవుతుంది. అసలు ఎవ్వరు బటర్ఫ్లై గ్యాస్ స్టవ్ని తీసుకోకండి. మా ఇంట్లో ఫస్ట్ స్టీల్ స్టవ్ ఉండే, గ్యాస్ స్టవ్ స్టీల్ది మార్చి అది బాగానే నడుస్తున్నా కూడా మార్చి ఇది ట్రెండింగ్లో ఉంది కదా అని ఇది వాడడం స్టార్ట్ చేశాను. నేను ఇంట్లో వంట చేస్తున్నాను, వంట రూమ్లో అన్నం పెట్టి ఒక సైడ్ కూర పెట్టాను. టప 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 పటాకీల సౌండ్ లాగా వచ్చింది. ఏంది పటాకీల సౌండ్ లాగా వస్తుందని లోపలికి వెళ్ళి చూస్తే పగిలిపోయి ఇల్లంతా పడ్డది. ఇక్కడ కూడా పడ్డది చూడండి, ఇది మొత్తం చీరింది. అసలు మా ఫస్ట్ వంట వీడియోస్ చూడండి, అప్పుడు మా గ్యాస్ ఎలా ఉండేది అనేది మీకు తెలుస్తుంది. గ్యాస్ బ్రాండ్ కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న గ్యాస్ ఇలా ఉంది చూడండి, ఇలా బ్లాస్ట్ అయిపోయింది అనమాట. ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోయి పడిపోయింది. చూసి అసలు నేను షాక్ అయిపోయాను. అసలు ఎవరైనా కొత్త వాళ్ళు ఇలాంటి స్టవ్ తీసుకోవాలి అని అనుకున్నారనుకో అస్సలు తీసుకోకండి. నేనైతే రికమెండ్ చేయను. చిన్నపిల్లలు ఉన్న జాగాలో అయితే అస్సలు తీసుకోకండి, చాలా డేంజరస్. ఈ గ్యాస్ బ్లాస్ట్ కాగానే నేనే షాక్ అయిపోయాను. చూడండి ఎట్లా చీరిందన్నమాట. ఇది చూడండి, వైట్ వైట్ ఉన్నది మొత్తం ఇట్లా పొరలు పొరలుగా చీరిపోయింది చూడండి ఇట్లా. అసలు 200% స్టీల్ స్టవ్ యూజ్ చేస్తేనే సేఫ్. ఇక తీసుకొచ్చి ఇంకేం చేసేది లేదు, లోపల ఏముందో చూద్దామనేసి మా తమ్ముడు సుత్తి తీసుకొని కొడుతున్నాడు. లోపల ఏముందో చూద్దాం రా అనేసి బయటకు తీసుకొచ్చి కొడుతున్నాడు అన్నమాట. చూద్దాం రండి. అసలు ఇప్పుతున్నాడు, ఎందుకంటే ఎట్లాగో పగిలిపోయిందిగా చూద్దామనేసి విప్పుతున్నాం అన్నమాట. చూడండి చూడండి, చాకుతో నిప్పుతున్నాడు. ఇప్పుతే ఇట్లా వచ్చింది. చూడండి, ఉట్టి పేపర్ లాగానే వచ్చింది అది. అసలు అంటబెట్టేశారనమాట. అది చూడండి ఇట్లా వచ్చింది. ఉట్టి గమ్ము పేపర్ ఉంది, అసలు గమ్ము పేపర్ మీద కాంచి అంటించినట్టుంది. బ్రాండెడ్ ఇది, మాల్లో తీసుకున్నాను అనమాట నేను దీన్ని. ఆర్ఆర్ నగర గోపాలన్ మాల్లో తీసుకున్నాను దీన్ని.